దేశవ్యాప్తంగా నీట్ యూజీ రీ ఎగ్జామ్ జరగనుంది. 22.79 లక్షలకు పైగా అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. నీట్ యూజీ రీ ఎగ్జామ్ పై ఇవాళ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు మాక్ డ్రిల్ కొనసాగుతుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సంగీత అందిస్తారు. సంగీత. లక్ష్మీ దుర్గా, నేను ఇప్పుడు ప్రస్తుతం బేగంపేటలోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దగ్గర, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ మార్క్ డ్రిల్ అనేది కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు. కానీ లోపలికి మాత్రం ఎలాంటి వాళ్ళకి కూడా ఎంట్రన్స్ అనేది ఇవ్వడం లేదు. ఎందుకనంటే రేపు జరిగే ఏదైతే యూజీసీ నీట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ టెస్ట్ ఉందో దానికి సంబంధించి సీసీ కెమెరాలు కానివ్వండి, అదేవిధంగా బయోమెట్రిక్ కానివ్వండి, తర్వాత సిబ్బందికి ఎంత మాత్రకు నీట్ ఎగ్జామ్ మీద అవగాహన ఉంది అనే దానిపైన కూడా మార్క్ డ్రిల్ అనేది నిర్వహిస్తున్నారు. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ మాత్రం 2 సెంటర్ 1, సెంటర్ 2 అనేది కండక్ట్ చేస్తారు. కాబట్టి దాదాపుగా 1500 మంది విద్యార్థుల వరకు కూడా ఇక్కడ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గతంలో కూడా జూన్ 6వ తేదీన నిర్వహించిన నీట్ ఎగ్జామ్ అనేది కొన్ని అనివార్య కారణాల వల్ల పేపర్ లీకేజ్ అవ్వడంతో కోర్టులో కేసు అవ్వడము, తర్వాత మళ్ళీ రీ ఎగ్జామ్ అనేది రేపు అంటే జూన్ 21వ తేదీన కండక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే మార్క్ డ్రిల్ ఎన్టీఏ మాత్రము దీనిపైన చాలా వరకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి, అసలు ఇలాంటిది ఇంకొక సంఘటనలు జరగకూడదు అన్న నేపథ్యంలోనే అధికారులకు కానివ్వండి, అదేవిధంగా సిబ్బందికి కానివ్వండి దీనిపైన ఒక అవగాహన ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా సెంటర్ లోపలికి వచ్చే విద్యార్థులకు ఎలాంటి ఫెసిలిటీస్ ఉండాలి, దాంతోపాటు సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ వర్క్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి, ఎంట్రన్స్ దగ్గర నుంచి ఎగ్జామ్ సెంటర్లో కూర్చునే అంతవరకు కూడా విద్యార్థుల యొక్క నిఘా అనేది ఉంటుంది. వారు ఎలాంటి వస్తువు తీసుకొచ్చినా సరే ఇమీడియట్గా మనకు ఇన్ఫర్మేషన్ అందేలాగా కూడా వారికి ఒక మార్క్ డ్రిల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఈసారి చూసుకుంటే పేపర్ పెన్నుతోనే, అంటే పరీక్షా పత్రాలు ఇచ్చినప్పుడు పేపర్ పెన్తోనే వాళ్ళు రావడం జరుగుతుంది. కాబట్టి వారికి సంబంధించి ఏదైనా సరే అటు వాటర్ బాటిల్, తర్వాత పెన్స్, ఇవన్నీ కూడా ఎలా లేకుండా మార్క్ డ్రిల్ అనేది ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయ్యింది. తర్వాత నెక్స్ట్ సాయంత్రం వరకు ఇది కంటిన్యూ అవుతుంది. దాదాపుగా నగరాలలో 551 నగరాలలో కూడా ఈ ఎగ్జామ్ అనేది రీకండక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఓవరాల్గా చూసుకుంటే దేశంలో మొత్తానికి కూడా 2,90,000కు పైగా విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో మాత్రం 75,000 మంది విద్యార్థులు రీ ఎగ్జామ్కి అటెండ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదైనా సరే మార్క్ డ్రిల్ విషయంలో మాత్రము ఇదివరకు ఎన్టీఏ ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా పకడ్బందీగా ఏర్పాట్లు అయితే నిర్వహిస్తున్నారు. లక్ష్మి. థ్యాంక్ యూ సంగీత.